ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, టోటల్ 5 యూనిట్స్లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఓకే, సో ఏ క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వీడియోలో ఉంటుంది. సో యూనిట్ వైజ్గా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీకు మెటీరియల్ కానీ ఎక్కడైనా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. సెకండ్ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఆన్సర్ పీడిఎఫ్స్ అండ్ వీడియో క్లాసెస్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను, ఓకే. సో దాని గురించి కూడా చెప్తా. నెక్స్ట్ యూనిట్ 2లో ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ యూనిట్ 3, ఇదిగోండి యూనిట్ 3లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఓకే. సో మెటీరియల్ చూస్తే ఒక 10 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వాటిలో నేను మీకు ఏం చెప్పాను, 3 క్వశ్చన్స్ చెప్పాను, వీటిలో ఇంకా మీరు స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఒకవేళ నేను 3 క్వశ్చన్స్ చెప్పాను, ఈ 3 క్వశ్చన్స్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్. వీటిలో మీరు 1, 3 చదివి 2 వదిలితే 2దే వచ్చేస్తుంది, ఓకే. సో ఇందులో మీరు ఏ క్వశ్చన్ వదిలితే ఆ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది, కాబట్టి 3 క్వశ్చన్లు చదువుకోండి, ఓకే. 3 ఇంపార్టెంటే. యూనిట్ 4లో ఉన్నటువంటి టాప్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఓకే. వీటిని నేర్చుకుంటే సరిపోతుంది, మీకు లాంగ్ ఆన్సర్ కవర్ అవుతుంది, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. యూనిట్ 5లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టోటల్ 5 యూనిట్స్ నుంచి నేను ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్, ఓకే. సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఓకే.